ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 15/9/2024 ఆదివారం వారఫలాలను తెలియజేయడానికి ముందు తిథివార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఈరోజు తిథి ద్వాదశి, పగలు 3 గంటల 1 నిమిషం వరకు ఉన్నది. వారం ఆదివారం, నక్షత్రం శ్రవణం సాయంత్రం 4 గంటల 57 నిమిషముల వరకు ఉన్నది. యోగం అతిగండ యోగం పగలు 2 గంటల 20 నిమిషముల వరకు ఉన్నది. కరణం బాలభకరణం పగలు 3 గంటల 1 నిమిషం వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 8 గంటల 46 నిమిషములకు ప్రారంభమై 10 గంటల 17 నిమిషముల వరకు వర్జ్యము స్థితి పొంది ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 24 నిమిషములకు ప్రారంభమై 5 గంటల 13 నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉన్నది. ఇవి తిథివార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తముల యొక్క వివరములు. తదుపరి మేషరాశి నుండి ద్వాదశ రాశుల యొక్క ఫలము తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయరాహువు 12ంట రాహువు సంచారం చెయ్యడం చేత వీరికి అధికమైనటువంటి ఖర్చు, అలాగే ఆరోగ్య విషయములయందు చిన్నపాటి ఇబ్బందులు, అనుకోని ప్రయాణములు కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశివారు ఓం ఫణినే నమః, ఓం ఫణినే నమః అనేటువంటి నామాన్ని జపించడం అన్ని విధాలా మంచిది. అలాగే వీరు దుర్గా అమ్మవారిని దర్శించడం చాలా యోగ్యప్రదం. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి శారీరకమైనటువంటి ఇబ్బందులు, అలాగే స్థానచలనం కలుగుతుందేమో అనేటువంటి భయం, అనుకున్న పనుల యందు ఆలస్యము కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఓం గుణవరాయ నమః, ఓం గుణవరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, గురువార నియమాన్ని పాటిస్తూ, రావి చెట్టుని, ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టుని మాత్రమే సేవిస్తూ శివదర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది. అనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి రాశియందు కుజుడు, వ్యయమందు గురుడు, 4వ స్థానమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గురుడు ఉన్నట్లయితే అధికమైనటువంటి ఖర్చు, స్థానచలనము, అలాగే ప్రయాణములు, అధికారులతోటి చిన్నపాటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రాశియందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తగా ఉండడం, శస్త్ర సంబంధమైనటువంటి బాధలు రాకుండా చూసుకోవడం, అలాగే జ్వర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవడం మంచిది. చతుర్థంలో కేతు ఉండడం చేత గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ 4గిటికి కూడా కావాల్సినటువంటి పరిహారాలు. మొట్టమొదట గురుడికి ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే మంగళప్రదాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు కుజగ్రహ అనుగ్రహం కోసం జపించడం, ఆ తర్వాత ఓం పింగళాక్షాయ నమః, ఓం పింగళాక్షాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం,
రావి చెట్టుకి కూడా ప్రదక్షిణలు చేయడం, ఆలయంలో ఉన్న వృక్షానికి అన్ని విధాల వీరికి ఈ ప్రక్రియలు చేయడం యోగ్యప్రదం, మంచి జరుగుతుంది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 12వ ఇంట కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు కనుక వీరికి ఖర్చులు, అప్పు చేయాల్సినటువంటి అవసరము, అప్పు చేయడం వల్ల శత్రుత్వము, అలాగే అష్టమమందు శని స్థితి పొంది ఉండడం చేత ప్రాణభయము కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఈ యొక్క ప్రభావం తగ్గడం కోసం ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం కుజగ్రహ అనుగ్రహం కోసం, అనంతరం శని భగవానుని అనుగ్రహం కోసం ఓం మందగమనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే శివదర్శనం మానకుండా చేసుకోవడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య దర్శనం కూడా చేసుకోవడం చేత ఈ రాశివారికి మంచి జరుగుతుంది. ఈ రాశివారు మంగళవార శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాల మంచిది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు అన్ని విషయముల యందు జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన విషయములు, అధికారులు, ప్రజలు, అలాగే ఇంకా ఇతరితర వ్యవహారముల యందు కూడా జాగ్రత్తగా వీరు నడుచుకోవడం యోగ్యప్రదం. కాబట్టి ఈ సింహరాశి వారు ఓం ఫణినే నమః, ఓం ఫణినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, వీరు దుర్గా అమ్మవారిని మానకుండా దర్శించడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. ప్రతిదానియందు భయం కలుగుతూ ఉంటుంది తప్ప ఇబ్బంది ఏమీ ఉండదు. అనారోగ్యం లేకపోయినా ఉంది అనేటువంటి అనుమానం, ఏదో ఆరోగ్య సమస్య వస్తుందేమోనే భయం వీరిని బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి వీరు ఓం పింగళాక్షాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ గణపతిని దర్శించిన మాత్రాన వీరికి మంచి జరుగుతుంది. అంతకన్నా వీరికి ఇబ్బంది ఏమీ లేదు. అనంతరం తులారాశి. తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నారు కాబట్టి వీరు అధికారులతోటి, అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి సంస్థలతోటి, పెద్దవారితోటి జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. లేని పక్షంలో వీరికి స్థానచలనం కలగటం, ఇబ్బందులు రావడం జరుగుతుంది. వ్యయమందు కేతువు ఉండడం చేత తెలియకుండా ఖర్చవుతూ ఉండడం, ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి కనిపించడం, వాటికి పరిహారం సరిగ్గా దొరకకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు మొట్టమొదట ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, అలాగే ఓం పింగళాక్షాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ గణపతిని, మేధాదక్షిణామూర్తిని కానీ పరమేశ్వరుణ్ణి కానీ దర్శించడం వీరికి అన్ని విధాల యోగ్యప్రదం, బాగుగా ఉంటుంది. వీరు గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాల మంచిది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉండడం, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉండడం. అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే రుణ బాధలు అంటే అప్పులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ సంబంధమైనటువంటి అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి సంస్థల్లో వీరికి రుణాలు కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది. చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి
ఉదర సంబంధమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుచున్నది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల యోగ్యప్రదం. దీనికి పరిహారం వీరు ఓం మంగళప్రదాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం, అలాగే ఓం ఛాయా హృదయ నందనాయ నమః, ఓం ఛాయా హృదయ నందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం చేసుకుని వీరు మంగళవార శనివార నియమాన్ని పాటించడం అన్ని విధముల యోగ్యప్రదం. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి విద్యార్థులైతే చదువు యందు జాగ్రత్తగా ఉండడం, త్వరిత నిర్ణయములు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే వాహనముల యందు ప్రయాణం చేసేటువంటి వారు జాగ్రత్తగా ప్రయాణం చేయడం మంచిది. చతుర్థ రాహువు వల్ల అవమానములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల యోగ్యప్రదం. ఈ ధనురాశి వారు ఓం మాషప్రియాయ నమః, ఓం మాషప్రియాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చేస్తూ దుర్గా అమ్మవారిని దర్శించడం చేత దుర్గా అమ్మవారి ఆలయానికి 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించడం వీరికి యోగ్యప్రదం. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ప్రస్తుతం శని ద్వితీయ స్థానమందు సంచారం చేస్తున్నాడు. కుటుంబ విషయముల యందు, ధన విషయముల యందు మనం మాట్లాడినటువంటి మాటల వలన వీటి యందు ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు ఓం ఛాయా హృదయ నందనాయ నమః, ఓం ఛాయా హృదయ నందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ శనివార నియమాన్ని పాటిస్తూ అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం కానీ, ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. శనివార నియమాన్ని పాటించడం మకర రాశి వారికి మంచిది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు, అలాగే భూమికలకి సంబంధించినటువంటి ఇబ్బందులు పెద్ద వయస్సు వారికి కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే జ్వరాలతోటి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం కనపడుచున్నది. చతుర్థమందు గురుడు ఉండడం చేత వీరికి కూడా స్థానచలనము, అలాగే గృహ సంబంధమైనటువంటి వాటి యందు చేసినటువంటి రుణముల వల్ల ఇబ్బంది కనపడుచున్నది. వాహనముల యందు జాగ్రత్త అవసరం. విద్యార్థులు కూడా విద్య యందు జాగ్రత్తగా ఉండడం మంచిది. అనంతరం అష్టమమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత ద్రవ్యము దొంగలింపబడేటువంటి అవకాశం, అంటే వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం కానివ్వండి, ధనం కానివ్వండి, వస్తువు కానివ్వండి, పరహస్తం ఇంకొకటి హస్తంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనపడుచున్నది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు మొట్టమొదట ఓం మందగమనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం గుణవరాయ నమః, ఓం గుణవరాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం చిత్రవర్ణాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, అలాగే శివదర్శనం, గణపతి దర్శనం, వాటితో పాటు మేధాదక్షిణామూర్తి దర్శనం కూడా చేసుకోవడం ఈ రాశి వారికి అన్ని విధాలా మంచిది. వీరు గురువార శనివార నియమాన్ని పాటించడం యోగ్యప్రదం. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని,
చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం మంచిది. విషజ్వరాలు అంటే వర్తమానంలో నడుస్తున్నటువంటి జ్వరాలు అతి సులువుగా వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు అధికంగా కనిపిస్తాయి. శ్రమ విపరీతంగా ఉంటుంది. చతుర్థమందు కుజుడు ఉండడం చేత గొడవలు, అందరితోటి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. వాహన విషయముల యందు, భూ వ్యవహారముల యందు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. మొట్టమొదట రాహువు యొక్క అనుగ్రహం కలగడానికి ఓం మాషప్రియాయ నమః, ఓం మాషప్రియాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ, అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందగమనాయ నమః, ఓం మందగమనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ వీరు శివదర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం, శివాలయంలో మానకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ 11 ప్రదక్షిణలు చేయడం, పేదవారికి ఆహారం ఇవ్వడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశివారు తోటకూర ఆవుకి గనక ఆహారంగా ఇస్తే అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇవి 12 రాశుల యొక్క ఫలములు. అలాగే ఈవేళ నక్షత్రం శ్రవణం కనుక అందులో వినాయక నవరాత్రుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం కనుక వినాయకుని యొక్క మంత్రాన్ని, శ్రవణ నక్షత్రం యొక్క మూలమంత్రాన్ని నేను చదివి అందరికీ కూడా ఆశీర్వచనాన్ని చేస్తాను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నః శృణ్వన్ నోతిభిः సేదసాదనం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శృణ్వంతి శ్రోణామమృతస్య గోపాం పుణ్యామస్యావుపశృణోభివాచం మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యాం ప్రతీచీమేనాగుం హవిషా జజామః. త్రేధా విష్ణురుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్శ్రోణైతశ్రవజచ్చమానాః పుణ్యగ్గుశ్లోకం యజమానాయ కృణ్వతి. శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వేషాం యజమానానాం సహకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. మనోభీష్టఫలసిద్ధిరస్తు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళా